నమస్తే అండి, వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. నా పేరు శోభారాణికేత. ఈ రోజు కూడా ఒక మంచి టిప్ చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి. చాలా మందికి ఎంతసేపు స్కిన్ గ్లోయింగ్ అంటూ ఉంటారు, కానీ ఆ గ్లోయింగ్లో కూడా స్కిన్ అనేది సాఫ్ట్గా ఉంటే చాలా బాగుంటుంది కదా. సో చాలా మందికి వాళ్ళ స్కిన్ ఏంటంటే రఫ్గా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రైగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో డ్రైనెస్ ఎందుకు వస్తుందంటే మనకు వాటర్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటికలీ డ్రైనెస్ వస్తుందని చెప్తున్నాను కదా. సో కొంతమందికి ఏంటంటే గ్లోయింగ్తో పాటు చాలా సాఫ్ట్గా ఉంటే చాలా బాగుంటుంది కదా అని అడుగుతున్నారు అనమాట. సో అటువంటి సాఫ్ట్ అయిన స్కిన్ మన సొంతం కావాలంటే హోమ్ రెమెడీస్తో మనం ఏం చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇది కూడా వెరీ సింపుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అరటి పండు. సో అరటి పండు ఎలా ఉండాలి? సో అరటి పండుతో మీకు సాఫ్ట్ అయిపోతుందా అంటే కాదు, సెలెక్టింగ్ అనేది చాలా ప్రాపర్గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నారా అరటిపండు ఎలా ఉంది? ఇది బాగా మగ్గిపోయిన అరటిపండు అంటే స్కిన్ అనేది ఇంచుమించి ఇలా ఉండాలి, బ్లాకిష్ కలర్లో ఉంటే లోపల ఉండే పల్ప్ ఉంటుంది చూసారా, అది వెరీ సాఫ్ట్గా మీకు టచ్ చేస్తే తెలుస్తుంది సాఫ్ట్గా. అంత సాఫ్ట్గా ఉండాలి అంటే అరటిపండు స్కిన్ అనేది మనకి బ్లాకిష్ కలర్లో ఉండాలి. జనరల్గా మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి, ఈ స్కిన్ అనేది అరటిపండు మనకి పైన నల్లగా ఉంటే వెంటనే మనం ఏం చేస్తాం, మనం పాడేస్తూ ఉంటాం కదా. అలా పారేయకుండా ఆ అరటి పండుని మన స్కిన్ అనేది ఎంత సాఫ్ట్గా చేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. సో సెలెక్టింగ్ అర్థమైంది కదా మీకు, అరటిపండు అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలి అంటే స్కిన్ అనేది ఇంత బ్లాక్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ వాడే ఇంగ్రీడియంట్ ఏంటి అంటే హనీ అంటే తేనె. సో తేనె అనేది మనకి మంచి మాయిశ్చర్ కింద పనిచేస్తుంది, అలానే మంచి న్యాచురల్ బ్లీచ్ కింద కూడా పనిచేస్తుంది. కాబట్టి తేనె అనేది కంపల్సరీ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మనకి బార్లీ పౌడర్. సో ఈ బార్లీ పౌడర్ కూడా ఎందుకు యూజ్ చేస్తున్నామంటే అరటిపండు సాఫ్ట్గా ఉంటుంది, అలానే హనీ కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఈ రెండు కూడా మనకి స్కిన్ మీద అప్లై చేసిన వెంటనే జారిపోకుండా ఒక సపోర్ట్ ఇవ్వాలి కదా, ఆ సపోర్ట్ ఇచ్చేదే ఇక్కడ బార్లీ పౌడర్. సో ఇది జారిపోకుండా మన స్కిన్కి అంటుకోవాలి అంటే మనకు కంపల్సరీ బార్లీ పౌడర్ యూస్ చేయాల్సిందే. సో బార్లీ పౌడర్ లేనప్పుడు రీప్లేస్ బియ్యం పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. సో బార్లీ పౌడర్ అనేది మనకి రిజల్ట్ ఎక్కువ ఇస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అనేవి మీకు ఏంటి ఎలా సెలెక్ట్ చేసుకోవాలని అర్థమైంది కదా. ఇప్పుడు ఏ విధంగా మిక్స్ చేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సో నేనైతే రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. సో బనానా చూసారా, అరటి పండు సో ఎంత మెత్తగా ఉంది చూసారా. ఇప్పుడు ఇలా మన ఫేస్కి సరిపడినంత అంటే మనం ఇప్పుడు హాఫ్ సరిపోతుంది అన్నమాట. సో అరటిపండు ఎప్పుడు ఎలా ఉండాలంటే మన చేత్తో మ్యాష్ చేస్తే పల్పు రావాలి తప్ప మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేస్తే కాదు. ఓకే, ఇప్పుడు చూసారా ఎంత సాఫ్ట్ తెలుస్తుంది కదా, సాఫ్ట్ టచ్ మీకు ఈ విధంగా చూడండి. జస్ట్ చేత్తో అంటేనే ఇలా అయిపోతుంది కదా, ఎంత సాఫ్ట్గా ఉండాలి. సో ఎక్కడ మనకి మెత్తగా ఒక క్రీమ్ స్ట్రక్చర్లో రావాలి అంటే నీట్గా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లేకుండా, పీసెస్ ఉండవు ఆల్మోస్ట్ ఉండవు, బాగా పల్పుగా ఉంది కదా, అవి కూడా లేకుండా నీట్గా ఈ విధంగా మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు చూస్తున్నారా సాఫ్ట్ తెలుస్తుందా మీకు ఎంత సాఫ్ట్ ఉందో. ఈ సాఫ్ట్ అనేది మన స్కిన్కి అబ్జార్బెన్స్ ఉంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో అరటిపండు అయితే మనకి ప్యూరీ అంటే రెడీ అయిపోయింది కదా, రెడీ అయిపోయింది. సో ఇందులో మనకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసుకుందాము. చూస్తున్నారా హాఫ్ టేబుల్ స్పూన్. ఈ రెండు మిక్చర్ చూడండి ఎంత చక్కగా ఉంటుందో చూసారా. ఇప్పుడు చాలా స్మూత్గా ఉంది, కాకపోతే మనకి అప్లై చేసిన తర్వాత ఫేస్ మీద ఉండాలి కదా. సో అందుకని ఇక్కడ సపోర్టింగ్ పౌడర్ బార్లీ పౌడర్ యూస్ చేస్తున్నా చూడండి ఇలా. సో బార్లీ పౌడర్ సరిపడినంత ఇదిగోండి. ఇప్పుడు చూస్తారా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. సో ఎవ్రీ టైం నేను ఏం చెప్తూ ఉంటాను, గట్టిగా చపాతీ ఉండలా ఉండొద్దు, సో అలా అని మరీ పల్చగా ఉండకూడదు. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా మీన్స్ స్కిన్కి అంటుకునే విధంగా, మనం పెట్టిన తర్వాత స్కిన్కి అంటుకునే విధంగా ఇలా ఉండాలి. ఓకేనా, ఈ విధంగా. సో ఇప్పుడు ప్యాక్ అయితే మనకి రెడీ చేసేసుకున్నాం కదా. ఎంత టైం పట్టింది చెప్పండి, ఎంత బడ్జెట్ అవ్వింది, ఎంత టైం పట్టింది చెప్పండి. సో ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు. సో చూస్తున్నారు కదా మనకి ప్యాక్ అనేది ఎంత చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్నామో, ఎంత టైం పట్టింది చెప్పండి. చాలా సాఫ్ట్గా ఉంది కదా, ఈ ప్యాక్ చూడగానే మనకు చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది కదా.
ఈ ప్యాక్ చూడగానే మనకి సాఫ్ట్గా అనిపిస్తుంది కదా. సో ఇలాంటి ప్యాక్ మన ఫేస్ మీద అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఎవ్రీ టైం నేను ఏం చెప్తాను, ఫేస్ ప్యాక్ అంటే ఓన్లీ ఫేసే కాదు, ఫ్రంట్ నెక్, ఫేస్ అండ్ బ్యాక్ నెక్ ఈ మూడు కలిస్తేనే ఫేస్ ప్యాక్ అని అర్థం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనకి రోజ్ వాటర్తో ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసుకోవాలి. అంటే మనకి ఫ్రంట్ నెక్, ఫేస్, బ్యాక్ నెక్ రోజ్ వాటర్తో క్లీన్ చేసుకుంటాము. రోజ్ వాటర్ లేకపోతే ఆర్డినరీ వాటర్తో క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ని అప్లై చేసుకోవాలి. అప్పుడే రిజల్ట్ వస్తుంది కదా. క్లీనింగ్ లేకుండా మాత్రం డైరెక్ట్గా ప్యాక్ అయితే అప్లై చేసుకోవద్దు. ఫేస్ మీద డస్ట్ ఉంటే ఆ డస్ట్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ విధంగా అప్లై చేసుకోకుండా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాతనే ఈ ప్యాక్ అప్లై చేసుకోండి. ఎవ్రీ టైం అందుకే రిపీట్ చేస్తూ ఉంటాను నేను. సో అప్లై చేసుకునే విధానం కూడా ఎవ్రీ టైం నేను ఏం చెప్తాను, అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోండి. బ్రషే అక్కర్లేదు, మనకి ఫింగర్స్తో ఈ విధంగా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోండి ఇలా. ఓకే, పైకి అప్లై చేసుకున్న వెంటనే స్మూత్ అయిపోతుందా? కాదు కదా. అట్లీస్ట్ ఒక 15 to 20 minutes అలానే విడిచిపెడితేనే స్కిన్ అబ్జార్బెన్స్కి టైం ఉంటుంది, అంతే కదా. పీల్చుకుంటేనే రిజల్ట్ వస్తుంది కాబట్టి అట్లీస్ట్ ఒక 15 to 20 minutes అలా విడిచిపెట్టేసి తర్వాత చల్ల నీళ్ళతో క్లీన్ చేసుకొని చూడండి. మీకు తెలుస్తుంది ఆ టచ్ ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది మీ స్కిన్ మాట, చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఒక్కసారి వేస్తే ఇదేమైనా లాంగ్ లాస్టింగ్ ఉండిపోద్దా అంటే కాదు కదా. మనకి అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ ఈ ప్యాక్ అప్లై చేసుకుంటే 3 monthsలో మీ స్కిన్ అనేది చాలా మృదువుగా తయారవుతుంది, చాలా సాఫ్ట్గా తయారవుతుంది అన్నమాట. తర్వాత సాఫ్ట్గా తయారైన తర్వాత మళ్ళీ విడిచిపెట్టేయకుండా అట్లీస్ట్ 3 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి మధ్య మధ్యలో టచ్ ఇస్తూ ఉంటేనే ఆ స్కిన్ మెయింటైన్ అవుతుంది, అంతే కదా. మనకు ఒకసారి సాఫ్ట్గా వచ్చేసింది కదా అని మళ్ళీ ఒక 2-3 years విడిచిపెట్టేసామనుకోండి ఏమవుతుంది, మళ్ళీ యాజ్ యూజువల్గా రఫ్ అయిపోతుంది. సో రఫ్నెస్ కాకుండా ఈ సాఫ్ట్నెస్సే కంటిన్యూ అవ్వాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే మంత్లీ వన్స్, 2 monthsకి వన్స్, 3 monthsకి వన్స్ మధ్య మధ్యలో టచ్ ఇస్తూ ఉంటేనే ఆ స్కిన్ అనేది మెయింటైన్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడు మెయింటైన్ అవుతుంది, ఫస్ట్ మనం వీక్లీ వన్స్, ట్వైస్, 2-3 months వేసిన తర్వాత మిగతాది కంటిన్యూ చేయండి. ఈ విధంగా రిపీటెడ్గా వేసుకున్నట్లయితే మీ స్కిన్ అనేది చాలా చాలా సాఫ్ట్గా తయారవుతుంది అన్నమాట. మనం చెప్పుకుంటాం కదా ఎప్పుడు స్కిన్ అనేది హైడ్రేటింగ్గా ఉంటేనే ఇంకా రిజల్ట్ బాగుంటుంది. సో ఈ ప్యాక్ ఏంటి అంటే చాలా మందికి మా పార్లర్కి వచ్చి కూడా అడుగుతూ ఉంటారు, స్కిన్ అనేది రఫ్ అయిపోతుంది మేడం, ఫెయిర్గా ఉంటున్నాము బట్ ఏంటంటే ఒక స్కిన్లో ఒక రఫ్నెస్ ఉంటుంది మేడం అని అడుగుతూ ఉంటారు. సో ఫెయిర్ ఉన్నా సరే, మనకి కలర్ తక్కువ ఉన్నా సరే, నార్మల్ అయినా సరే, ఎటువంటి స్కిన్ వాళ్ళైనా సరే స్మూత్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మాట. ఫెయిరీ స్కిన్ ఉన్నంత మాత్రం మనకి గ్లోగా అనిపించదు. ఎప్పుడైతే స్కిన్ సాఫ్ట్గా ఉంటుందో అప్పుడు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది మన స్కిన్ మాట, అంటే హెల్దీ స్కిన్ కదా. ఈ సాఫ్ట్నెస్ కావాలి అంటే మనకి చాలా ఎక్స్పెన్సివ్ కదా పార్లర్లో అయితే. సో హోమ్ మేడ్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా, బనానాస్తో చేసుకోవచ్చు. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, సో బనానాస్ అంటే ఓన్లీ ఎల్లోయిషేనా, గ్రీన్ వాడచ్చా లేదా అని డౌట్ వస్తుంది కదా. సో గ్రీన్ కూడా వాడచ్చు, సో మగ్గిపోయి మాత్రం ఉండాలి. సో పచ్చిది మాత్రం, ఇప్పుడు ఎల్లో అయినా సరే గ్రీనిష్ అయినా సరే పచ్చిది యూజ్ చేస్తే ఉపయోగం ఉండదు, ఎందుకంటే అందులో సాఫ్ట్నెస్ రాదు. అరటికాయ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. సో సాఫ్ట్నెస్ మనకి బయటికి రావాలి అంటే మనం ఏం చేయాలి, మగ్గిపోయినట్టు ఉండాలి. ఇంత ముగ్గినట్టు ఉంటేనే మీకు సాఫ్ట్నెస్ వస్తుంది. మనం ఎస్పెషల్లీ ఫర్ ఏం పర్పస్ చెప్పుకున్నాం ఈ ప్యాకు, స్కిన్ సాఫ్ట్నెస్ అట్ ద సేమ్ టైం గ్లో రెండు కలిపి రావాలంటే ఇంత చక్కగా మగ్గిపోయి ఉండాలి బనానా మాట. సో బనానా లేదు అలాంటప్పుడు ఏం చేయొచ్చు అని మీకు ఇంకో డౌట్ వస్తుంది కదా. మామూలు బనానా తీసుకోవచ్చు, ఆకుపచ్చ బనానా తీసుకోవచ్చు, సాఫ్ట్గా ఉండే ఏవైనా తీసుకోవచ్చు. మనకి చాలా సాఫ్ట్గా ఉండేది ఉంటుంది కదా, అలాంటి ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, అలానే మ్యాంగోస్ మాత్రం తీసుకోకండి. మ్యాంగోస్లో జీడి ఉంటుంది కదా, అది మళ్ళీ స్పాయిల్ అవుతుంది స్కిన్. మోస్ట్ ఆఫ్ నేను చెప్పేది ఏంటంటే బనానాకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. బనానా అనేది అన్ని సీజన్స్లోనే ఉంటుంది, అన్ని ప్లేసెస్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి బనానాని సెలెక్ట్ చేసి ఫస్ట్ ప్రయారిటీ నేను బనానాకే ఇస్తున్నాను అనమాట. ఇక్కడ బనానా దొరకలేనప్పుడు మనకి యాపిల్ కూడా తీసుకోవచ్చు ఆ ప్లేస్లో. ఓకేనా, యాపిల్ కూడా మనకి చక్కటి రిజల్ట్ వస్తుంది, అంత సాఫ్ట్నెస్ కాకపోయినా మంచి గ్లోయింగ్ అనేది కూడా వస్తుంది. సో ఈ ప్లేస్లో యాపిల్ ఎప్పుడైతే మిక్స్ చేస్తారో ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతూ గ్లోయింగ్ ఇస్తుంది అన్నమాట. సో మన టాపిక్ ఏంటంటే మనకి సాఫ్ట్నెస్ కాబట్టి బనానా యూస్ చేసాం ఇక్కడ. సో ఏ బనానా అయినా పర్వాలేదు కానీ పచ్చి బనానా మాత్రం వద్దు. రైప్డ్ బనానా ఎంత మగ్గిపోయినట్టుంటేనే సాఫ్ట్నెస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఓకే. చాలా మందికి అడుగుతూ ఉంటారు. మా పార్లర్‌కి వచ్చి కూడా అడుగుతూ ఉంటారన్నమాట. అందుకోసమే ఈ టిప్ చెప్పాను. సో, ఇది ఈ రఫ్‌నెస్ అనేది ఓన్లీ అమ్మాయిలకేనా? లేడీస్‌కేనా అంటే కాదు కదా! ఎవ్వరైనా వేసుకోవచ్చు. కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు కూడా వేసుకోవచ్చు. వాళ్ళకేంటంటే కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు పార్లర్‌కి వెళ్ళి చేయించుకోవాలా? వద్దా? ఫేషియల్స్ అనే డౌట్ ఉంటుంది కదా! అలాంటి వాళ్ళు కూడా ఈ ప్యాక్ వేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇందులో మనం యూస్ చేస్తున్నవన్నీ మనం తింటున్నవే. న్యాచురల్సే. ఎక్కడ మన కెమికల్స్ వాడేమా? బనానా మనం డైలీ తింటాం అంతే కదా! హనీ అది కూడా తింటూ ఉంటాం. అలానే బార్లీ పౌడర్ అది కూడా తింటూ ఉంటాం కదా! సో, అలాంటప్పుడు మనం తినే వస్తువులతో చేసే ప్యాక్స్ ఎప్పుడు హార్మ్‌ఫుల్ కాదు. న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ అంటే వంటింట్లో దొరికే వస్తువులతో చెప్తూ ఉంటాం కాబట్టి, ప్రతిరోజు మనం తింటూ ఉంటాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. నేను చెప్పే టిప్స్ అన్నీ చక్కగా మనకు ఓన్లీ ఫర్ పెద్దవాళ్ళకైనా, ఓన్లీ ఫర్ చిన్నవాళ్ళకైనా కాదండి. ఎవరికైనా ఉపయోగపడతాయన్నమాట. సో, అందుకని ఇన్ని రకాలు చెప్తూ ఉంటాను. వంటింట్లో ఉండేవే చెప్తూ ఉంటాను. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అవ్వచ్చు, లేదంటే ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, ఎవరికైనా స్కిన్ అనేది సాఫ్ట్గా కావాలంటే ఖచ్చితంగా ఈ ప్యాక్ నేను చెప్పిన టైంకి 2-3 మంత్స్లో ట్రై చేసి చూడండి. అప్పుడు నాకు చెప్పండి. అంత సాఫ్ట్గా తయారవుతుందన్నమాట ఈ స్కిన్. ఓకే అండి. నేను చెప్పే టిప్స్ అన్ని మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి కేత.